10 బెస్ట్ రీసెంట్ ఓటీటీ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ సజెషన్ వీడియో పెట్టక చాలా రోజులైపోయింది. లాస్ట్ టైం ఎప్పుడో పెట్టా, మళ్ళీ ఇప్పుడు నా ఛానల్ చూసి ఇది ఎక్కడి దిక్కుమన్న ఛానల్ అని మీరు అనుకున్నారు కావచ్చు. అంటే ఒక కన్సిస్టెన్సీ ఉండదు, రెగ్యులర్గా వీడియోస్ రావు, రివ్యూస్ రావు, ఇది ఎక్కడి ఛానల్ రా అని మీరు అనుకున్నారేమో. దానికి ఒక కారణం ఉంది. లాస్ట్ 3-4 మంత్స్ నుంచి నా హెల్త్ బాగాలేదు, దానివల్ల వీడియోస్ సరిగా పెట్టట్లేదు. ఇప్పటి నుంచి రెగ్యులర్గా వీడియోస్ వస్తూనే ఉంటుంది. నా ఛానల్ ప్రాబ్లం ఏంటంటే ఎప్పటి నుంచి వీడియోస్ పెడుతూనే ఉన్నా, బాగున్నాయి అంటున్నారు, తమ్నెల్ కూడా సూపర్ ఉంది అంటున్నారు, కానీ మన ఛానల్కి 1K రావట్లేదు. అయినా సరే లో అవ్వకుండా, కాన్ఫిడెన్స్ పోకుండా పెడుతూనే ఉన్నా. ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి రీసెంట్ బెస్ట్ ఓటీటీ మూవీస్ అండ్ వెబ్ సిరీస్లు. కత్తి లాంటి మూవీస్తో మేము ముందుకు వచ్చా. ఒక్కొక్కటి మామూలుగా ఉండదు. ఇందులో లేని జానరీ లేదు. క్రైమ్ థ్రిల్లర్, యాక్షన్, ఫ్యాంటసీ థ్రిల్లర్, లవ్, రొమాంటిక్ డ్రామా, ఎమోషనల్ టచ్, ఫీల్ గుడ్ మూవీస్ కూడా ఉన్నాయి. సో వీడియో ఎండ్ వరకు చూసి ఆ మూవీ కూడా కవర్ చేసేయండి. అంతకన్నా ముందు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అండ్ మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ఆన్ అంటే ఒకసారి మన ఛానల్ని చెక్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం మనకు ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, వెంటనే ఫాలో అవ్వండి. నెంబర్ 10 ట్రిగర్. కొరియన్ సిరీస్ అని ట్రై చేశా, బట్ నేను అనుకున్నంత రేంజ్ లో గ్రిప్పింగ్ అయితే లేదు. అలా అని మరీ బోరింగ్ గా కూడా లేదు. జస్ట్ ఓకే యావరేజ్ లా ఉంటది. ఇది వచ్చేసి యాక్షన్ థ్రిల్లర్ విత్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ తో కూడా ఉంటది. అంటే ఆ ఎలిమెంట్స్ అన్ని ఉంటాయి. ఇనిషియల్ గా స్టార్ట్ అవడం నార్మల్ గానే స్టార్ట్ అయింది. ఇన్ఫాక్ట్ ఇనిషియల్ ఎపిసోడ్స్ కూడా కొన్ని చోట్ల హుక్ చేశాయి. అలా వెళ్తున్న సిరీస్ 6th 10th ఎపిసోడ్స్ అయితే మామూలుగా లేవు. ఇంకొన్ని చోట్ల యాక్షన్ కొంత హైచ్చింది. ఇది ఒక సాలిడ్ థ్రిల్లర్ అని నేను చెప్పను, కొంతమందికి ఒక సాలిడ్ థ్రిల్లర్ అనిపించచ్చు. నాకైతే ఓకే అనిపించింది. జస్ట్ ప్లాట్ లైన్ వచ్చేసి గన్స్ అండ్ మాఫియా గురించి ఉంటది సిరీస్. కొరియాలో విచ్చలవిడిగా గన్స్ అండ్ బుల్లెట్స్, గన్స్ వైలెన్స్, ఇల్లీగల్ ఫైర్ ఆర్మ్స్ ఇలా విచ్చలవిడిగా సాగుతుంటది కొరియాలో దందా. ఇవన్నీ ఎలా ఆపారన్నదే సిరీస్ ఒక ప్లాట్ అన్నమాట. స్క్రీన్ ప్లే కొన్ని చోట్ల ఫుల్ ఎంగేజింగ్ గా ఉంటది. ఇనిషియల్ గా ఈ క్యారెక్టర్ వల్ల నేను హుక్ అయ్యా. ఫస్ట్ సెకండ్ ఎపిసోడ్ ఈ క్యారెక్టర్ వల్లనే హుక్ చేసింది నన్ను. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది ఆ క్యారెక్టర్. అదొకటే ఎండ్ వరకు అటెన్షన్ గ్రాప్ చేసింది నన్ను. సిరీస్ అయితే ఫ్యామిలీ వాచబుల్ అయితే కాదు, నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు ఆడియో కూడా బానే ఉంది. నెంబర్ 9 ద శాండ్ మ్యాన్ సిరీస్ సీజన్ 2. నేను ఫస్ట్ టైం 1 చూసినప్పుడు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అన్నమాట. అంటే ఒక కొత్త ప్రపంచం, ఒక కొత్త డిఫరెంట్ టైప్ ఆఫ్ సిరీస్ చూసని ఫీలింగ్ వచ్చింది. 1 తోపు ఉంటుంది. మీరు ఇంకా 1 చూడలేదు అనుకుంటే వెంటనే చూసేయండి, తెలుగులో కూడా ఉంది. ఈ సీజన్ 1 సీజన్ 2 రెండు నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. సీజన్ 1 చూసాకే సీజన్ 2 చూడండి, లేదా అద్దు. మొత్తం 11 ఎపిసోడ్స్, అంటే ఆల్మోస్ట్ 9 hours తో ఉన్న ఈ సిరీస్ మరీ సీజన్ 1 ఉన్నంత రేంజ్ లో అయితే లేదు, కానీ పర్లేదు లాగా ఉంటది. ఇదొక కొత్త ప్రపంచం, డిఫరెంట్ టైమ్ లైన్స్ తో, డిఫరెంట్ డ్రీమ్స్ తో, వేరే లోకంలో ఉంటది. యాజ్ యూజువల్ విజువల్ అయితే వేరే లెవెల్లో ఉన్నాయి. ఈ సిరీస్ మొత్తం విజువల్ వండరే, కానీ ఇందులో పేసింగ్ ఇష్యూస్ చాలానే ఉన్నాయి. సీజన్ 1 లో పెద్దగా అంతగానే మేము లేకుండే. ఇందులో కొంత వీక్ రైటింగ్ తో స్క్రీన్ ప్లే కొంత ఇంట్రెస్టింగ్ గా లేదనమాట. కొన్ని చోట్ల బోర్ కొట్టింది, కొన్ని చోట్ల బోర్ కొట్టిందనే గానీ ఎంగేజ్ చేసిన చోట చాలా బాగా ఎంగేజ్ చేసింది. 148 లాస్ట్ ఎపిసోడ్ ఇవి అయితే మామూలుగా లేవు. ఒక ఫ్యాంటసీ థ్రిల్లర్ కి ఎమోషనల్ డెప్త్ యాడ్ అయితే ఆ కిక్కే వేరు కదా. ఎమోషనల్ డెప్త్ కూడా ఉంది ఇందులో. ఇదైతే మిస్ అవద్దు, నెట్ఫ్లిక్స్ లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. ఫ్యామిలీ వాచబుల్ అయితే కాదు. నెంబర్ 8 DNA. తెలుగులో మై బేబీగా డబ్ చేశారు. సినిమా బాగానే ఉంది, బాగానే తీశారు అనుకునే లోపలే అదే అవుట్డేటెడ్ రొటీన్ టెంప్లెట్ తో ఎండ్ అవుద్ది. సినిమా యాక్చువల్ గా వాళ్ళు కమర్షియల్ గా తీద్దాం అనుకున్నారేమో మరి. నాకైతే ఒక లెవెల్ వరకు కమర్షియల్ మూవీ లాగే అనిపించింది. కానీ సినిమా మెడికల్ థ్రిల్లర్ అంటే మెడికల్ కి లింక్ అయి ఉన్న ఒక థ్రిల్లర్. ఈ మూవీ కొంతవరకు బాగానే ఎంగేజ్ చేసింది. ఇంకొంత అదే ఫ్లాట్ రొటీన్ నరేషన్ తో బోర్ కొట్టింది అనమాట. ప్లాట్ లైన్ వచ్చేసి ఆనంద్ దివ్య ఒక మ్యారీడ్ కపుల్. ఆ కపుల్ కి హాస్పిటల్లో ఒక బాబు పుట్టాక నెక్స్ట్ ఏం జరిగింది అనేది మూవీ ప్లాట్. మూవీలో మెడికల్ మాఫియా, సినిమాలో జరిగే ఆ స్కామ్, ఆ ప్లానింగ్, ఆ పద్ధతి అదంతా బానే ఉంది. విలన్ సైడ్ నుంచి అన్ని పర్ఫెక్ట్ గా బానే ఉన్నాయి, కానీ మన ప్రొటాగనిస్ట్ సైడ్ నుంచి పెద్ద ఇంట్రెస్టింగ్ ఏం లేదు. మొత్తం అవుట్డేటెడ్ గా ఉంది. హీరో సైడ్ నుంచి ఇంట్రెస్ట్ గ్రాప్ చేయలేదు మూవీ. థ్రిల్లర్ అన్న కదా అని థ్రిల్లర్ కాదు, కొంతవరకు థ్రిల్లర్ అనిపించింది. ఇంకొంత కమర్షియల్ గా వెళ్ళడంతో అదే ఫైట్స్, అదే ఐటమ్ సాంగ్ ఇవి ఎందుకు అనిపించింది. ఫైట్స్ అంటే ఓకే, కానీ ఐటమ్ సాంగ్ అయితే మరీ ఎందుకు అనిపించింది. ఓవరాల్ గా చెప్పాలంటే 1 టైం వాచబుల్ మూవీ అయితే జియో హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది, చూసేయండి. నెంబర్ 7 కుబేరా. నేను ఇది థియేటర్లో చూద్దామనుకుని మిస్ అయ్యా, ఓటీటీలో వచ్చాక చూసా. నాకు శేఖర్ కమ్లా గారి మూవీస్ అంటే చాలా ఇష్టం, కానీ ఇది మాత్రం పెద్దగా అనిపించలేదు నాకు. జస్ట్ యావరేజ్ ఫిలిం అనిపించింది. ఇంకా గట్టిగా చెప్పాలంటే శేఖర్ కమ్లా గారి మూవీ కాబట్టి కొంత రిలేటబుల్ ఫ్యాక్టర్ ఉండడంతో యావరేజ్ లో యావరేజ్ అనిపించింది. రొటీన్ క్లైమాక్స్, ఇంట్రెస్ట్ లేని రైటింగ్, కుక్కరాడు క్లైమాక్స్ అంట నేనైతే. ఇందులో ఉన్న ఎమోషన్ ఏదైతే ఉందో అది మాత్రం అస్సలు కనెక్ట్ అవ్వలేదు నాకైతే. శేఖర్ కమ్లా గారి ప్రీవియస్ వర్క్ తో పోల్చుకుంటే ఇది మాత్రం ఒక్క మాటలు చెప్పాలంటే రవ్వంతా కూడా లేదు. మెయిన్ గా రైటింగ్ సాలిడ్ గా లేదు, ఏదో అతికినట్టు ఉంటది. కాసేపు చేదు, కాసేపు తీయగా ఉంటది. ధనుష్ క్యారెక్టర్ ఏదో ఇంట్రెస్టింగ్ గా ఉంది అనుకునే లోపలే అది కూడా పెద్ద ఇంట్రెస్టింగ్ గా అనిపించలేదు. మళ్ళీ ధనుష్ ఉన్నంత సేపు కొంత బానే అనిపించింది. అంటే ఏ సీన్ కూడా కంప్లీట్ ఫీలింగ్ ఇవ్వదు, కంప్లీట్ సాటిస్ఫై ఇవ్వదు అనమాట. ఏదో అంటేనట్టు, కొట్టినట్టు కొంత బాగుంటది, కొంత బోర్ కొడుతుంది. మళ్ళీ కొన్ని సీన్సెస్ వరకు బానే అనిపించింది, బట్ మెయిన్ దట్ సాలిడ్ కనెక్టివిటీ, ఆ ఎమోషనల్ టచ్ అనేది పెద్దగా లేదు. దేవా క్యారెక్టర్ సైడ్ నుంచి లేదో ఎమోషనల్ పీక్ లో జనరేట్ చేద్దాం అనుకున్నారు. ఆ క్యారెక్టర్ మీద ఎమోషనల్ గా హుక్ చేద్దాం ఆడియన్స్ ని అనుకున్నారు, బట్
లేదు వర్కౌట్ అవ్వలేదు. బిచ్చగాడు ఇన్నోసెంట్ గా ఉంటాడు, కానీ ఎమోషన్ పండడానికి ఎర్రిపప్పని చేయొద్దు. కావాలని అమాయకుడిని చేస్తే, కావాలని ఇన్నోసెంట్ గా చేస్తే అక్కడ ఎమోషన్ పండదు. తెలిసిపోద్ది ఈజీగా అది ఎంత యాక్వర్డ్ గా ఉంటుంది తెలుసా. మూవీ అయితే ప్రైమ్ వీడియోలో ఉంది, చూసేయండి. నెంబర్ 6 మార్గన్. ఇందులో కాన్సెప్టే కింగ్. చాలా రోజుల తర్వాత ఒక అదిరిపోయే కాన్సెప్ట్ చూసా. హాలీవుడ్ రేంజ్ కాన్సెప్ట్ థింకింగ్ ఇందులో ఉంది. నేను స్టార్టింగ్ హుక్ అయ్యా, బికాస్ ఆ మర్డర్స్, ఆ బాడీ కలరు, హీరోని అలా చూసి ఇంకా హుక్ అయ్యా. అరే ఏంట్రా ఇది అని చాలా ఎగ్జైటింగ్ తో, క్యూరియాసిటీతో ఆపుకోలేక మొత్తం చూసేసా అంటే చూసేలా చేసింది మూవీ. కొన్ని చోట్ల బోరింగ్ గా అనిపించినా మళ్ళీ ఊపు పుంజుకొని మంచి స్క్రీన్ ప్లే తో చాలా ఎంగేజ్ చేసింది. మూవీ ప్లాట్ లైన్ సింపుల్. కొన్ని క్రైమ్స్ జరుగుతాయి, దాన్ని మన పోలీస్ ఆఫీసర్ అయిన విజయ్ ఆంటోనీ ఎలా కనిపెట్టాడు అనేది మూవీ ప్లాట్. ఆ క్రైమ్సే ఫుల్ ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. అసలు ఎలా చంపారు, అసలు ఆ కలర్ ఏంటి, ఇక్కడ ఎందుకు పడేశారు, ఏంటిదంతా అని. అంటే ఆ క్యూరియాసిటీ బిల్డ్ చేశారు. మర్డర్ కి దాన్ని స్క్రీన్ ప్లే తో ఎంగేజ్ చేశారు. సెకండ్ హాఫ్ ఇంకా కంప్లీట్ ఎంగేజింగ్ గా ఉంది. ఆ మర్డర్స్ ఎందుకు చేశారు, దేనికి చేశారు అనే ఒక మోటివ్ ఉంది చూశారు, అది కూడా చాలా సాలిడ్ గా ఉంది. అంటే మోటివ్ చాలా బాగా వర్కౌట్ అయింది అనమాట. బ్లాక్ ఏంటి బ్లాక్ అనుకున్నా, బట్ క్లైమాక్స్ లో బానే పే ఆఫ్ ఇచ్చారు. బానే అంటే కారణం ఇది అని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మూవీ అయితే ప్రైమ్ వీడియోలో ఉంది, అసలు మిస్ అవద్దు, చూసేయండి. నెంబర్ 5 ద హంట్, ద రాజీవ్ గాంధీ అసాసినేషన్ కేస్. ఇది వచ్చేసి ప్యూర్ డాక్యుమెంటరీ కాదు, డాకు డ్రామా విత్ డ్రామాటిక్ స్టోరీ టెల్లింగ్ తో ఉంటది. డ్రామాటిక్ స్టోరీ టెల్లింగ్ తో రాజీవ్ గాంధీ అసాసినేషన్ కేసు తో, ఆయన గురించి ఇన్వెస్టిగేషన్ తో హైలైట్ ఉంటది. ఇనిషియల్ గా బోరింగ్ గానే స్టార్ట్ అవుద్ది, కానీ ఇందులో హైలైట్ ఏంటంటే ఆ నరేషన్ భలే ఉంది. ఆ నరేషనే చాలా బాగా ఇచ్చేసింది. ఇంకా తెలుసుకోవాలి ఏమైంది ఏముంది, క్యూరియాసిటీ బిల్డ్ చేశారు. మంచి క్యారెక్టర్ డెవలప్మెంట్ కూడా ఉంది ఇందులో. 90s డే లాంటి రాజీవ్ గాంధీ ఛాలెంజెస్ ఎవిడెన్స్ తో సహా గ్యాదర్ చేసి చాలా ఇంట్రెస్టింగ్ గా తీశారు. సిరీస్ అయితే మిస్ అవద్దు, సోనీ లీవ్ లో తెలుగులో ఉంది. నెంబర్ 4 మండల మర్డర్స్. ఇది వచ్చేసి ద బుట్చర్ ఆఫ్ బెనారస్ అనే ఒక నవల్ని బేస్ చేసుకొని తీశారు. ఎన్ని టైప్స్ ఆఫ్ జానర్స్ ఉంటాయో అన్ని టైప్స్ ఆఫ్ జానర్స్ బ్లెండ్ చేశారు ఇందులో. క్రైమ్ థ్రిల్లర్ విత్ సూపర్ న్యాచురల్ హర్రర్, ఫ్యాంటసీ, సైకలాజికల్ థ్రిల్లర్, మైథాలజీ కూడా ఉంది. ఇవన్నీ బ్లెండ్ చేసి చాలా ఎంగేజింగ్ గా, చాలా గ్రిప్పింగ్ గా తీశారు. కొన్ని క్రైమ్స్ జరుగుతాయి, దాన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి 2 పోలీస్ ఆఫీసర్స్. ఇవే కాదు ఇంకొన్ని లైన్స్ కూడా ఉన్నాయి, అవి కూడా స్టోరీలో ఒక భాగమే. సిరీస్ స్టార్ట్ అవ్వడం ఇదేంటి ఇలా ఉంది అనేలా స్టార్ట్ అవుద్ది. అంతా కొత్తగా ఏదేదో జరుగుద్ది, ఏంటి అనేలా ఉంటది. కానీ వెళ్లే కొద్దీ ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే తో అండ్ రైటింగ్ తో బింజ్ వాచ్ చేసేలా ఉంటది. కొన్ని చోట్ల ఇంట్రెస్టింగ్ రైటింగ్ అండ్ స్క్రీన్ ప్లే భలే ఉంది. ఫ్యామిలీ వాచబుల్ అయితే కాదు, అడల్ట్ సీన్స్ ఉన్నాయి, చూసుకోండి. మరి సిరీస్ అయితే నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది, చూసేయండి. నెంబర్ 3 దాదా. తెలుగులో పప్ప అనే టైటిల్ తో డబ్ చేశారు. ఇది నేను ఎప్పుడో చూసా, ఒక వీడియోలో సజెస్ట్ చేసా కూడా నేను, కానీ అప్పుడు తెలుగులో లేదు, ఇప్పుడు తెలుగులో వచ్చింది. తెలుగు డబ్బింగ్ కూడా బానే ఉంది. ప్లాట్ లైన్ ఏంటంటే, ఒక లవ్లీ కపుల్ పెళ్లి కాకముందే హీరోయిన్ ప్రెగ్నెంట్ అవుద్ది, తర్వాత ఏమవుద్ది అనేది ఈ మూవీ చూసి తెలుసుకోండి. ఇప్పటి వరకు నేను చూసిన దాంట్లో ది బెస్ట్ డ్రామా అనే ఒక లిస్ట్ లో ఇది కూడా ఉంటది. మెయిన్ దట్ రైటింగ్ ఉంటది ఇందులో, ఫుల్ సాలిడ్ గా ఉంటది. కపుల్స్ మధ్య సీన్సెస్ అయితే చాలా ఫీల్ గుడ్ గా అండ్ ఎమోషనల్ గా ఉంటాయి. సెకండ్ హాఫ్ అయితే ఫుల్ ఎమోషనల్ రైడ్ అని చెప్పొచ్చు. సినిమా చాలా రిలేటబుల్ గా ఉంటది, దాని వల్ల ఇంకా బాగా హుక్ చేస్తుంది, ప్రతిదీ కనెక్ట్ అవుద్ది అనమాట. స్టోరీ టెల్లింగ్ చాలా రియలిస్టిక్ గా పోర్ట్రే చేశారు. కొన్ని సీన్సెస్ ఉంటాయి, అవి మాత్రం చాలా ఎమోషనల్ గా ఫీల్ గుడ్ గా ఉంటాయి. అక్కడక్కడ మంచి కామెడీ కూడా ఉంటది. మంచి మూవీ, అస్సలు మిస్ అవద్దు. ఆహాలో తెలుగులో ఉంది. నెంబర్ 2 మద్రాస్ మ్యాట్ని. మళ్ళీ చాలా రోజుల తర్వాత ఒక మంచి మిడిల్ క్లాస్ ఫిలిం చూసా. మంచి ఫీల్ గుడ్ అండ్ ఎమోషనల్ డ్రామా ఇది. మన మిడిల్ క్లాస్ లైఫ్ లో ఏముంటది, అదే రొటీన్ లైఫ్. పొద్దున ఇంత తిని, పనికి పోయి నైట్ వచ్చి ఇంత తిని మళ్ళీ పడుకోవడం, అంతేగాని మనం అనుకుంటాం. కానీ ఇందులో కూడా అలాగే స్టార్ట్ చేశారు. కానీ చెప్పాలంటే మన మిడిల్ క్లాస్ వాళ్ళ లైఫ్, మన లైఫ్ లో జరిగే అడ్వెంచర్ ఇంకా ఎవరి లైఫ్ లో జరగదు. కన్నన్ లైఫ్ వచ్చేసి ఫుల్ ఇంట్రెస్టింగ్ గా ఉంటది. ఇందులో ఒక నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, అమ్మ నాన్న కొడుకు కూతురు, నానేమో ఆటో డ్రైవర్, ఇది ప్లాట్. ఇక వాళ్ళ లైఫ్ లో ఏమేమి జరిగిందనేది ఇందులో చూస్తారు. చాలా రియలిస్టిక్ ఉంటది, నరేషన్ అయినా ఎగ్జిక్యూషన్ అయినా. దానివల్లే మన లైఫ్ మనమే మళ్ళీ చూసుకున్నట్టు ఉంటది. ఆ రైటింగ్ ఉంది, మంచి సీన్సెస్ తో వెళ్తూనే ఉంటది. వెళ్లే కొద్ది రైటింగ్ ఇంకా సాలిడ్ అవుద్ది. లాస్ట్ 30 to 20 minutes ఇంకా బాగుంది. సినిమా అయితే మిస్ అవద్దు, ప్రైమ్ వీడియోలో ఉంది, తెలుగులో లేదు, తమిళ్లో ఉంది. నెంబర్ 1 3 BHK. మనిషికి ఏది లేకపోయినా ఇల్లు అనేది ఉండాలి, ఇల్లు అనేది గౌరవం. నిజమే కదా. 3 BHK చాలా రోజుల తర్వాత సిద్ధార్థ్ నుంచి ఒక అదిరిపోయే కంబ్యాక్, ఒక కత్తి లాంటి డ్రామా ఇది. అసలు ఎన్ని రోజులైందో ఇలాంటి ఒక మూవీ చూసి. ఎమోషనల్ రైటింగ్ తో అండ్ ఆ ఎగ్జిక్యూషన్ తో, ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ డెవలప్మెంట్ తో దద్దరిల్లింది మూవీ. మంచి ఫీల్ గుడ్ ఫ్యామిలీ డ్రామా మూవీ ఇది. ఆ ఎమోషనల్ డెప్త్ ఏదైతే ఉందో స్టార్ట్ టు ఎండ్ వరకు క్యారీ అయింది. స్టార్ట్ టు ఎండ్ వరకు టన్నుల కొద్ది క్యారీ చేశారు. సినిమా వెళ్లే కొద్ది లేస్తూనే ఉంటది, కానీ తగ్గడాలు ఉండవు. సిద్ధార్థ్ ఆ మధ్యలో కొన్ని రాడ్ మూవీస్ తీసాడనే గానీ అవి చూసి పని అయిపోయింది అనుకున్నా, బట్ అదిరిపోయే కాన్సెప్ట్
లైఫ్తో వచ్చారు. ఒక ఫ్యామిలీ, వాళ్ళకంటూ ఒక ఇల్లు ఉండాలి. కొనడానికి ఏమేం చేశారు, వాళ్ళ లైఫ్ ఎలా ఉండేది, వాళ్ళ లైఫ్ ఎలా సాగింది, వాళ్ళ లైఫ్ బతకడానికి ఎలాంటి తిప్పలు పడ్డారు, వాళ్ళ లైఫ్లో ఏమేమి జరిగాయి, ఇదంతా తెలుసుకోవాలంటే ఈ మూవీ చూడండి. 1 మినిట్ కూడా బోర్ కొట్టకుండా ఆ రైటింగ్తో, ఎగ్జిక్యూషన్తో, దెబ్బకి సినిమాతో ఎమోషనల్గా ట్రావెల్ అయిపోయా. ఈ లిస్ట్లో ఇది మాత్రం అసలు మిస్ అవుతుంది, తప్పకుండా చూడండి. మూవీ అయితే ప్రైమ్లో ఉంది, ఫ్యామిలీ వాచబుల్, హ్యాపీగా చూసుకోండి. సో మరి ఇది లిస్ట్ రీసెంట్ ఓటీటీ మూవీస్ అండ్ వెబ్ సిరీస్. మరి మూవీస్ చూసాక మీకు అనిపించింది అనేది మా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీకు కనుక మా రివ్యూ నచ్చితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.